నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమలవుతున్న పోషకాహార పంపిణీ వివిధ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన చేసిన రైతులు NH63 రోడ్డు విస్తరణలో మాకు న్యాయం చేయాలంటూ కోరిన రైతులు జిల్లా కేంద్రంలో ఘనంగా షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ 93వ వర్ధంతి అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సిపిఐ జిల్లా నాయకులు మంచిర్యాల జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. జిల్లాలోని వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవాలను తనిఖీ చేసి చిన్నారులకు అందిస్తున్న పోషకాహార వివరాలను అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు జిల్లా కలెక్టర్ స్వయంగా అక్షరాలను దిద్దించారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. అనంతరం తల్లులు పిల్లల చేత పోషణ ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి భోజనం చేశారు కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల నిజామాబాద్ NH63 రోడ్డు విస్తరణలో 3వ అలైన్మెంట్లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయం ఎదుట లక్షట్పేట హాజీపూర్ మండలాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు రెండవసారి జాతీయ రహదారి పేరుతో రోడ్డు విస్తరణ కోసం మళ్లీ మా విలువైన వ్యవసాయ భూములను తీసుకుంటే రైతులు ఎట్లా బతికేది అని కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నించారు. రాజకీయ అధికారుల ఒత్తిడికి లొంగి NH63 రోడ్డు విస్తరణను 2-3 సార్లు సర్వే చేసి చివరగా మా భూములను కోల్పోయే విధంగా రోడ్డు విస్తరణ డిజైన్ చేయడం జరిగిందని రెండవసారి భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని నిర్బంధంతో భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం హాజీపూర్ లక్షట్పేట మండలాలకు చెందిన 12 గ్రామాల రైతులు పాల్గొని ఆందోళన చేపట్టారు.
NH63 గ్రీన్ ఫీల్డ్ హైవే 2018 నోటిఫికేషన్ దాని ప్రకారంగా రోడ్డు అదే కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 2018 నోటిఫికేషన్ ఒక్కదమ్ము సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే మళ్ళీ రిటర్న్ తీసుకోరు, అది ఆగదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారు 2018 నోటిఫికేషన్ మాయమైపోయింది. ఇక్కడ మీరు ఛాయవాలంటారు, మీరు పేద రైతులను కనబడతలేరు, హెలికాప్టర్ల విమానాల తిరుగుడు కాదు. ఇప్పుడు మీరు కింది వాళ్ళని చూడాలి. NH63 గ్రీన్ ఫీల్డ్ హైవే ఈరోజు మాకు ఆర్డీఓ గారు నన్ను అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. ఏమని చెప్పారు? ఆర్డీఓ గారు కాపీ పెట్టుకోండి, కాపీ పెట్టుకుంటే మేము ఆపుతాము, దాని మీద మాట్లాడతాము, మీ ప్రజల అభిప్రాయం ఏందని అడిగిండు. అడిగితే అభిప్రాయం ఏంది అని అడిగితేను అయ్యా మేము దీని మీదే జీవనాధారం, మేము ఈ కాపీని మేము పెట్టడం జరిగింది, మాకు రిప్లై లేదు, మాకు రెస్పాన్స్ లేదు. ఈ ఆర్డీఓ గారు పీడీ గారికి పంపించారు. పీడీ గారు ఏమని, అయ్యా మరి వీళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తున్నారు, పీడీ గారికి పెడితే పీడీ గారి దగ్గర నుంచి మాకు ఏ రెస్పాన్స్ లేదు. పీడీ గారు రెస్పాన్స్ లేకపోతే మా ప్రజలకు అభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కోవడం కరెక్ట్ కాదు. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే మీ సమస్యలు ఏంది, మీ పరిష్కారం ఏంది, మీరు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అనేది దాని మీద మాట్లాడాల్సింది. ఇవాళ గుడిపేట నుంచి మొదలు పెడితే లక్షపేట వరకే 2018 నోటిఫికేషన్ ప్రకారంగా తీసుకుంటే ఎవరికి నష్టం లేదు. ఈరోజు 2018 నోటిఫికేషన్ కంటిన్యూషన్ చేసి దాన్ని అదే తీసుకుపోండి. ఇలా రాజకీయ ఒత్తిళ్లతోటి ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో ఇలా అలాట్మెంట్లు మార్చుకుంటూ పోతే మేము పేద ప్రజల భూములను తీసుకుపోతా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. దీని మీద ఎంత దూరమైనా కొట్లాడడానికి రెడీ ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు మేము ఎంపీకి మేమందరము నామినేషన్ చేయడానికి 100 మందిని సిద్ధమవుతున్నాం. ఇదే మీరు మీరు ఇట్లా చేస్తే మేము అందరం నామినేషన్ ఇస్తాం, మేము ఎంపీగా పోటీలో లైన్లో ఉంటాం. మేము భూములు ఇవ్వడానికైతే సిద్ధంగా లేము. ఇవాళ కలెక్టర్ దగ్గర వచ్చాము. కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ లేరు, జాయింట్ కలెక్టర్ లేరు, ఎవరు లేరు. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు ఇప్పుడు మేము ధర్నా చేసి మేము ఇప్పటిదాకా ఉన్నా కానీ కనీసానికి ఏ అధికారి స్పందన లేదు. ప్రజలంటే అంత సులకగానే అయిపోయింది. ఓట్ల వరకే నాయకులకు ప్రజలు కావాలి, తర్వాత ప్రజలు అవసరం లేదు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడానికి కోసమే కానీ తప్ప ఇంకోటి లేదు. దేశానికి వెన్నుముక రైతు అంటున్నారు, అసలు రైతుకు వెన్ను అనేది లేకుండా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేకపోతే అక్రమదారుల కోసం పనిచేస్తున్నాయా అర్థం కాని స్థితిలో ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి మేము తిరుగుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారి అనౌన్స్ చేసింది అంటే అది ఆపదు అనేది ఒక భ్రమను కలిగిస్తున్నారు ప్రజల్లో నాయకులు. ఎందుకు ఆగదండి? ఫస్ట్ అలైన్మెంట్ ఆపేశారండి. ఎవరి కోసం ఆపారు? అక్రమదారుల కోసం. సెకండ్ అలైన్మెంట్ పెట్టారండి, ఇళ్ళకి మార్కింగ్ ఇచ్చారు, అది ఆపేశారు. దేనికోసం ఆపేశారు? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు అలైన్మెంట్. మరి ఇప్పుడు ఇట్లాంటి సామాన్య రైతుల భూముల నుంచి లాక్కుంటున్నారండి. అది ప్రజా సేకరణ జరగలేదు, గ్రామ సభలు పెట్టలేదండి, వచ్చి బలవంతంగా లాగేసుకుంటున్నారు. మేము అడ్డుపోతున్నామండి. సర్వే చేయనియట్లేదని పోలీసులు సెక్యూరిటీగా తీసుకొచ్చారు. మరి మా రైతుల భూముల్ని లాక్కుంటే మేము ఎవరిని సెక్యూరిటీ తీసుకొచ్చుకోవాలి? మా ప్రాణాలని ప్రాణంగా పెడుతున్నాం అక్కడ. అంటే మాకు సెక్యూరిటీ లేదా? రైతులు కళ్ళకు కనిపించట్లేదా? నాయకులకు ఎప్పుడు అంటే ఎలక్షన్స్ వస్తే కాళ్ళు పట్టుకుంటారు, ఇప్పుడు దగ్గరికి పోతే రాళ్ళు పడుతున్నారు. అసలు ప్రజలు అంటే చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వాలకు పోయింది. ప్రజాపాలన అంటారు, రైతును రాజును చేస్తా అంటున్నారు. బలవంతంగా లాక్కోవడమేనా రాజులను చేయడం? ఇక్కడ నిరంకుశ పాలనలాగా ఉందండి ఇది. అసలు ఇటువైపు ఒక్క నాయకుడు కూడా కన్నెత్తి చూడట్లేదండి. 2 నెలల నుంచి 3 నెలల నుంచి తిరుగుతున్నామండి రోడ్ల మీద. ఎండనకుండా పిల్లల్ని వదిలేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి తిరుగుతున్నారు. బలవంతంగా మా భూములను లాక్కుంటున్నారు. పోనీ మాకేమన్నా కాంపెన్సేషన్ మంచిగా వస్తుంది అంటే లేదండి. మేము దాదాపు కొంతమంది అయితే అప్పులు చేసి భూములు కొన్నారండి. అందులో వాళ్ళు ఇచ్చేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. వీళ్ళ వాల్యుయేషన్ ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఇచ్చేది మేము కొన్న దానిలో సగం కూడా రావట్లేదండి. మరి ఎక్కడికి వెళ్ళాలండి? అప్పులు ఎవరు కడతారండి? ఇప్పుడు ఈరోజు మా బంగారం లాంటి భూములండి ఊరికే లాగేసుకొని పోతుంటే మేము ఎట్లా వదులుకోమంటాం? రైతులు అంటే ఎలా కనిపిస్తున్నారు? అన్నం పెట్టే రైతులు అంటారు, రాజును చేస్తామంటారు, బిచ్చగాళ్ళని చేస్తున్నారు. సార్ ఈరోజు ఒక్క నాయకుడికి కళ్ళు కనిపిస్తలేవండి. ఈరోజు ఇంత రైతులు రోడ్డెక్కి తిరుగుతూ ఉంటే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన ఇలాంటి నాయకులు ఉండాలా? అసలు ఎందుకు ఈ నాయకులు ఉండడం? ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గాల్లో కూడా మాలాంటి వాళ్ళను ముందుకొస్తే 100 మంది పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఆ రోజు ఎక్కడ మొక్కలు పెట్టుకుంటారు వీళ్ళంతా? సో దేనికోసం వీళ్ళు పనిచేస్తున్నారు? నిజంగా ఈరోజు ముందుకు వస్తలేరంటే వీళ్ళకి ఖచ్చితంగా అక్రమదారులకు సహకరిస్తున్నట్టే లెక్క అయింది. కాబట్టి మా రైతులము మాకు పక్క రోడ్డు తీసుకోవాలనుకుంటే అవి ఎందుకు క్యాన్సిల్ చేశారో చెప్పాలి. ఫస్ట్
వాళ్ళు తీసుకోవాలనుకుంటే మా భూములకి పక్కనే మాకు భూములు కావాలి. వాల్యుయేషన్ కోటి పైన ఉందండి, అది ఇవ్వండి, నష్టపరిహారం ఇవ్వండి, లేదంటే భూములు చూపించండి మాకు అక్కడే. అలాంటప్పుడు తీసుకోండి. ఈ దౌర్జన్యం ఏందండి? పోలీసులు తీసుకొచ్చి లాగేసుకుంటారు. ఇప్పుడు మా భూములు లాక్కుంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి రక్షణ కోరాలి? ఎవరు వస్తారు మాకు రక్షణ? కాబట్టి మా భూములు మేము ఇవ్వడానికి సిద్ధంగా లేను. ప్రతి నాయకుడు కూడా కదిలి వచ్చేంత వరకు చేస్తాం. ఈరోజు రెస్పాండ్ కావాలి. రైతు రోడ్డు ఎక్కుతున్నాడు అంటే ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క సిటిజన్కి ఇదే నా విన్నపము. మా రైతులకు కాపాడండి, మాకు సపోర్ట్ ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. దయచేసి రైతుల భూములు బలవంతంగా లాక్కోవద్దని మేము వేడుకుంటున్నాం. మాది యుద్ధపల్లి, మేము మాది 25 గంటల దాకా పోతుంది. మాది ఎట్టి కాని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము భూమి ఇవ్వము. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే భగత్ సింగ్ కు నిజమైన ఘన నివాళి అని సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవిలు అన్నారు. శనివారం షాహిద్ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. బ్రిటిష్ వాళ్ల సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ తో సహా 3 అమరులు చేసిన త్యాగం ఈ దేశ ప్రజలు మరువలేనిదని, అలాంటి పోరాటమే ఈ రోజు దేశంలో చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేటి ప్రభుత్వాలు అవలంబిస్తున్న మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా ఓటు ద్వారానే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, ఖలీందర్ ఖాన్, మిట్టపల్లి శ్రీనివాస్, చాడ మహేందర్ రెడ్డి, మిట్టపల్లి కోడి వెంకటేశం, కుంచాల శంకరయ్య, గుండ మాణిక్యం, అక్కపెల్లి బాబు, తామర దుర్గారాజ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల యొక్క 93వ వర్ధంతిని మంచిర్యాల జిల్లా కేంద్రం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారి యొక్క చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మరి దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం మరి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దైనటువంటి అమరుల యొక్క వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం. మరి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతోన్మాద మరి ప్రోత్సహిస్తూ మరి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈరోజు ఈ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా మతోన్మాదాన్ని శక్తులను ఓడించడం వల్లే ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆనాడే 18 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులకు ఓటు హక్కు ఉండాలన్నటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి భగత్ సింగ్ మరి అదేవిధంగా ఓటు ద్వారానే ఇలా మతోన్మాద శక్తులను ఓడించాలని చెప్పి ఇలా దేశానికి మరి సామ్రాజ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా మరి ఓటు ద్వారా ఈ యొక్క పాలకులకు, మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరి విజ్ఞప్తి చేస్తూ ఉంది. షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల 93వ వర్ధంతి సందర్భంగా పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆనాడు దేశం కోసం, బ్రిటిష్ పాలకుల నుంచి మన యొక్క దేశాన్ని కాపాడడం కోసం అతి చిన్న వయసులో తన యొక్క బాల్యాన్ని సైతం వదిలేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికొంబాల్ని ముద్దాడినటువంటి గొప్ప నాయకుడు షాహిద్ భగత్ సింగ్. వారి ఆశయ సాధనలో నేటి యువత కూడా పెడదారిన పడుతూ వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి సందర్భంలో వారి ఆశయ సాధన కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత దేశం కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూనే ఇప్పుడున్నటువంటి మతోన్మాదులు బీజేపీ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని తీసివేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ పాఠ్య పుస్తకాలలో భగత్ సింగ్ చరిత్రను అట్లాగే ఉంచాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఏదైతే భగత్ సింగ్ గ్యారంటీ యాక్ట్, ఎంప్లాయీ యాక్ట్ కింద దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా ఆ యాక్ట్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు ఉరికంబాన్ని ఎక్కినటువంటి భగత్ సింగ్ ఆ రోజు ఇంకిలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలనే నినాదంతో తన యొక్క చివరి ఊపిరిని వదిలినటువంటి సందర్భంలో ఈనాడు ఉన్నటువంటి యువత అందరూ కూడా గుర్తుంచుకొని రానున్న రోజులలో యువత హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ ఎస్ అచ్చేశ్వరరావు ఆదేశాల మేరకు రెబ్బెన మండలంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు పట్టుకున్నట్లుగా
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వరుణ్ ప్రసాద్ తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ ప్రాంతాలలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సుమారు 300 ట్రాక్టర్ల ఇసుక డంపులను రెవెన్యూ అధికారులతో కలిసి సీజ్ చేసినట్లు సీఐలు వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ తెలుపుతూ వారి సిబ్బంది ఎస్ఐ నారాయణ, పీసీలు అశోక్, అనిల్, సంపత్లు పాల్గొన్నట్టు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం పాత బస్టాండ్ ఏరియాలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ గడ్డం వంశీకృష్ణకు ఇచ్చిన సందర్భంగా మందమరి కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ సొత్కు సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ టికెట్ దివంగత మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామి మనుమడు మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సహకరించిన పార్టీ అధిష్టానానికి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్సీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. కాకా సేవలు మరియు వివేక్ వెంకటస్వామి సేవలు, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళుతున్న గడ్డం వంశీకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వంశీకృష్ణ గెలిపించేంత వరకు పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సేవాదళ సభ్యులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మైనార్టీ, మహిళా నాయకులు, ఐఎన్టీయూసీ అందరం కలిసికట్టుగా వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమీల్, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేటూరి సత్యనారాయణ, పోలు శ్రీనివాస్, ఆలం శంకర్, కడలి శ్రీనివాస్, సతీష్ బాబు, లక్ష్మణ్, నర్సోజీ, ఎండి సుకూర్, శ్రీనివాస్, కన్నయ్య, శ్రీనివాస్, కొమరయ్య, దుర్గయ్య, కనకయ్య, శశిధర్, రాము, శివ తదితరులు పాల్గొన్నారు. వంశీకృష్ణను ప్రకటించడం జరిగింది. మరి ఆయనకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి పరిచినటువంటి మరి మన ముఖ్యమంత్రి గారు, డైనమిక్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ వెంకటస్వామి గారు, మరి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మరి 12 సంవత్సరాల నుంచి కూడా మరి చెన్నూరు కాన్స్టిట్యున్సీ కానీ పెద్దపల్లి పార్లమెంటు నుండి కానీ నియోజకవర్గాలలో ప్రజలతో మంచి పట్టుండి అందరితో సంబంధాలు పెట్టుకొని మరి వాళ్ళతో మమేకమై తిరిగిన గారికి టికెట్ ఇవ్వడం వల్ల, పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల మేమంతా మరి చెన్నూరు నియోజకవర్గం నుంచి, మందమరి నుంచి వారికి అందరికీ, పెద్ద నాయకులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. సోదరులారా, మరి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఉన్నటువంటి మరి కార్మికులు, కర్షకులు, ప్రజలు, యూత్ కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్, సేవాదల్, మహిళలకు ఎప్పటి నుంచి అయితే మరి యువ నాయకుడు వస్తే బాగుంటుందని అనుకున్నామో అదే ప్రకారంగా రావడం జరిగింది. వారందరికీ మరి పెద్ద నాయకులందరికీ మా తరఫున చేతులెత్తి నమస్కారం చెప్తూ మరి యువ నాయకుడిని టికెట్ తెచ్చుకోవడం కాదు, పెద్ద నాయకులు ఎవరైతే మనల్ని నమ్మి మరి యువ నాయకుడు అయినటువంటి వంశీకృష్ణ గారికి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఎట్లయితే ఇచ్చిందో వారిని మరి అత్యధిక మేయర్తోని గెలిపించుకునేంత వరదాకా మన పార్లమెంటు స్థాయిలో ఎవరం కూడా
నిద్రపోకుండా నిద్రాహారాలు మానేసి ఆయన గెలిపించుకోవడమే మన పట్టుదలని చెప్పి పట్టుదలతో ఉండాలని చెప్పేసి మనం ఒకటే చెప్తా ఉన్నాం. దాంతో పాటు మరి ఎవరైతే ప్రజలు కోరుకుని ఉన్నారో మరి మందమరిలో ఉన్నటువంటి కార్యకర్త నాయకులంతా కోరుకున్న వాళ్ళందరిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మేము ఒకటే చెప్తా ఉన్నాం. మరి మన కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, మరి మండల కమిటీ కానీ, బ్లాక్ కమిటీ కానీ, మహిళలు కానీ ఉన్నామని మేము తెలియజేస్తూ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గ భేదాలు లేకుండా అల్లర్లు జరగకుండా ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని కొమరంభీం చౌక్ వద్ద పారామిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పారామిలిటరీ దళాలతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌక్, పొట్టి శ్రీరాములు విగ్రహం, వివేకానంద విగ్రహం, మార్కెట్ ఏరియా వీధుల గుండా కవాతులో పాల్గొన్నారు. అనంతరం పారామిలిటరీ దళాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించి వారికి ఎన్నికలకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని, రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే గ్రామం, జిల్లా అభివృద్ధి చెందుతుందని, కావున ప్రజలందరూ వర్గభేదాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని, ఒకరికి ఒకరు కలిసిమెలిసి సామరస్యంగా ఉండాలని తెలిపారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ సదయ్య, సీఐలు సతీష్, శ్రీనివాస్, చిట్టిబాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేతనపల్లి మున్సిపాలిటీ సిపిఐ పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్ అన్నారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుల 93వ వర్ధంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడటమే వారి వీర మరణానికి అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కొరకు వారు ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేస్తూ నేడు ప్రస్తుత మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే భయంకరమైన మతోన్మాదవాదుల చేతుల్లో ఉన్న భారతదేశాన్ని కాపాడటం కోసం పోరాటం చేయవలసిన సమయం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్, వెంకటస్వామి, సత్యనారాయణ, సాంబయ్య, మొండి, రవి, శంకర్, కిష్టయ్య, రమేష్, కొమరయ్య, లక్ష్మణ్, రాజన్న పాల్గొన్నారు. గుర్తు చేయడం జరిగింది. నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతమాత సంఖ్యలను తెంచాలని చెప్పి విప్లవ పంతాలనే భారతదేశానికి విముక్తి జరుగుతుందని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఆనాడు అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఘన చరిత్ర భగత్ సింగ్ ఉంది. యుక్త వయసులోనే తన సహచరులైనటువంటి రాజ్గురు సుఖ్దేవ్, అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళను పోగు చేసుకొని గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు భారత ప్రజల మీద చేస్తున్నటువంటి దమనకాండను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి భగత్ సింగ్కు నిర్బంధం నుంచి విముక్తి చేయడానికి నాడు అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర భగత్ సింగ్ది. అదేవిధంగా ఇవాళ యువకులకు ఓటు హక్కు వచ్చిందన్న కానీ, అదేవిధంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద జరిగినటువంటి అనేక చట్టాలను కూడా చేయాలని చెప్పి ఆనాడు భగత్ సింగ్ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈ స్వతంత్ర పోరాటంలో విప్లవ పంతాలోనే ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పి నమ్మినటువంటి భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ పాలకుల పాలనకు వ్యతిరేకంగా పార్లమెంటుపై దాడి చేసి దొరికినటువంటి భగత్ సింగ్కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ కోరితే నీ ఉరిని రద్దు చేస్తా అంటే నిన్ను క్షమాపణ కోరినటువంటి ఈ ప్రాణం నాకు వద్దు, నా దేశానికి నా ప్రాణం కంటే నా దేశం ముఖ్యం, అదేవిధంగా నా జీవితం భారతదేశానికి అంకితం అని చెప్పి ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ఉరికొయ్యలకు తన యొక్క ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్. నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక విధాలుగా ఈ యొక్క భగత్ సింగ్ తన యొక్క పోరాట పటిమను చూపించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ యొక్క భగత్ సింగ్ చరిత్రను ఇప్పుడున్నటువంటి యువకులు ఈ యొక్క చరిత్రను తెలుసుకొని ఈ యొక్క భగత్ సింగ్ ఆశయ సాధనకు యువకులందరూ కూడా నడుం మిగించి పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.
అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వాలు కూడా ఆనాటి తెల్లదొరలు బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్. అమలవుతున్న పోషకాహార పంపిణీ వివిధ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన చేసిన రైతులు. NH63 రోడ్డు విస్తరణలో మాకు న్యాయం చేయాలంటూ కోరిన రైతులు. జిల్లా కేంద్రంలో ఘనంగా షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ 93వ వర్ధంతి. అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సిపిఐ జిల్లా నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.